హాయ్ వ్యూవర్స్, ఈరోజు మనం సంభావ్యతలో ద్వితీయ భాగాన్ని చూద్దాం. మనం మొదటి భాగంలో నేర్చుకున్నట్టుగా మనము పాచికల గురించి మరియు డైస్ గురించి నేర్చుకోవడం జరిగింది. పాచికలు మరియు పేకముక్కల గురించి నేర్చుకున్నాము. సో ఇప్పుడు దానిపై మనం కొన్ని ప్రశ్నలు చూద్దాం. సో మొదటగా, ఒక పాచికను దొర్లిస్తే 4 కంటే తక్కువ వచ్చుటకు సంభావ్యత ఎంత? సో ఒక పాచికను దొర్లించినప్పుడు మనకు ప్రతికూల ఆవరణము అనగా శాంపిల్ స్పేస్ అనేది 1, 2, 3, 4, 5, 6. సో మనకు మొత్తం పర్యవసనాలు 6గా వస్తాయి. అదేవిధంగా మనకు కావలసిన అనుకూలంగా ఉండే పర్యవసనాల సంఖ్య 4 కంటే తక్కువ రావడానికి సంభావ్యతను మనం కనుగొనాలి. అనగా x అనేది మనకు 4 కంటే తక్కువగా ఉండాలి. సో 4 కంటే తక్కువ వచ్చే పర్యవసనాల సంఖ్య 3 కాబట్టి సో దాన్ని లవంలోను మరియు మొత్తం పర్యవసానాల సంఖ్యను హారంలోను రాసుకున్నట్టయితే 3/6 1/2గా మనం చెబుతాము. సో ఈ విధంగా మనం ఈ ప్రశ్నకు జవాబును చెప్పవచ్చు. అదేవిధంగా 2 పాచికలను ఒకేసారి దొర్లిస్తే వాటిపై ఒకే అంకె వచ్చుటకు సంభావ్యత ఎంత? మొదటగా 2 పాచికలను ఒకేసారి దొర్లిస్తే అనగా మనకు వచ్చే ప్రతికూల ఆవరణము అనగా శాంపిల్ స్పేస్ చూసినట్టయితే మొదటి పాచికపై 6 మరియు రెండవ పాచికపై 6 అనగా మొత్తం 36 పర్యవసానాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో మన ఘటనకు అనుకూలమైన పర్యవసనాల సంఖ్య మనం చూసినట్లయితే మనకు కావలసిన ఘటన ఒకే అంకె వచ్చుటకు మనకు కావలసినది ఒకే అంకె. సో మన ఘటనలకు ప్రతికూలంగా ఉండే పర్యవసానాలను మనం చూసినట్టయితే 1, 1 మరియు 2, 2 మరియు 3, 3 అదేవిధంగా 4, 4 5, 5 6, 6. మన ఘటనకు ఈ 6 పర్యవసానాలు అనుకూలంగా ఉంటాయి. మనం మొత్తం పర్యవసానాలను చూసినట్టయితే 36 పర్యవసానాలుగా మనం చెప్పవచ్చు. ఈ విధంగా మనకు ప్రాబబిలిటీ అనగా సంభావ్యత ఒకే అంకె వచ్చుటకు సంభావ్యత 1/6గా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. 2 పాచికలను ఒకేసారి దొర్లిస్తే వాటిపై అంకెల మొత్తం 6 లేదా 7 వచ్చుటకు సంభావ్యత ఎంత? సో 2 పాచికలను దొర్లించినప్పుడు మనకు వచ్చే పర్యవసానాల సంఖ్యను చూసినట్టయితే ఇంతకుముందు చూసినట్టుగా మనకు వచ్చే పర్యవసానాల సంఖ్య 6 × 6 అనగా 36గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనకు అంకెల మొత్తము 6 లేదా 7గా ప్రాబబిలిటీ అంకెల మొత్తము 6 లేదా అనగా ప్లస్ మరియు సంఖ్యల మొత్తము 7గా చెప్పవచ్చు. సో 6 అన్నప్పుడు మనకు 6ను 5 విధాలుగాను మరియు 7ను 6 విధాలుగాను వస్తుంది. అనగా మనకు కావలసిన పర్యవసానాల సంఖ్యను మనం 11గాను మరియు మొత్తం పర్యవసానాల సంఖ్యను 36గా చెప్పవచ్చు. సో మనకు కావలసిన సంభావ్యతను 11/36గా చెప్పవచ్చు. అదేవిధంగా మనం ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. 3 పాచికలను ఒకేసారి దొర్లిస్తే వాటిపై అంకెల మొత్తం 18 కంటే తక్కువ వచ్చుటకు సంభావ్యత. మొదటగా మనం చూసినట్టయితే 3 పాచికలపై గల కనిష్ట విలువ 1, 1, 1 అనగా 3 సంఖ్యలపై గల కనిష్ట మొత్తము 3గాను మరియు గరిష్ట విలువ 6, 6, 6, 18గా చెప్పుకోవచ్చు. అనగా 3 పాచికలను విసిరినప్పుడు మొదటగా మనకు శాంపిల్ ఆవరణము 6 × 6 × 6 216 పర్యవసానాలను మనం చెప్పవచ్చు. కానీ మన ఘటనకు కావలసిన పర్యవసానాల సంఖ్య మొదటగా 18 కంటే తక్కువ రావడానికి మనకు వచ్చే గరిష్ట సంఖ్య 18, అది కూడా కేవలం ఒకేసారి వస్తుంది. అనగా మిగిలిన 215 సార్లు మనకు వచ్చే మొత్తం అనేది 18 కంటే తక్కువగానే ఉంటుంది. సో అనగా మనము 18 కంటే తక్కువ రావడానికి సంభావ్యతను 215/216గా చెప్పవచ్చు. సో అదేవిధంగా ఇప్పుడు మనం పేక ముక్కల గురించి తెలుసుకుందాం. 52 ముక్కలు గల ఒక పేక కట్ట నుండి 2 ముక్కలు ఒకేసారి యాదృచ్ఛికంగా తీస్తే
ఆ 2 రాణీలు కావడానికి సంభావ్యత. సో మనం వీటిని యాదృచ్ఛికంగా తీసినప్పుడు ఆ 2 పేక ముక్కలు రాణీలు కావడానికి సంభావ్యత. మొదటగా 52 పేక ముక్కల నుండి 2 పేక ముక్కలను తీయడానికి అవసరమగు పర్యవసానాల సంఖ్యను మనం చూద్దాం. సో శాంపిల్ స్పేస్ అనేది 52 కార్డుల నుండి మనం 2 కార్డులను తీస్తున్నాం కాబట్టి మొదటగా 52 C2 గాను మరియు మనకు కావలసినవి 2 రాణీలు అనగా 52 కార్డులలో కేవలము 4 రాణీలు మాత్రమే ఉంటాయి. అనగా మనకు కావలసిన దానికి అనుకూలంగా ఉండే పర్యవసానాలు ఆ 4 రాణీల నుండి 2 రాణీలను మరియు మొత్తం పర్యవసానాల సంఖ్య 52 C2 గాను మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు దీనిని 4×3/2×1 గాను మరియు ఇది 52×51 గాను మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా చేసినట్టయితే ఇది యాక్చువల్గా 4×3/2×1, ఇక్కడ కూడా మనకు 2×1 రావడం జరుగుతుంది. కానీ 2×1 మనం క్యాన్సిల్ చేసినట్లయితే మనకు మిగిలిన సంఖ్యలు 13 మరియు 17. 13×17ను మనం 221గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మనం అదేవిధంగా మరొక ప్రశ్నను చూసినట్టయితే 52 ముక్కలు గల పేక కట్ట నుండి ఒక ముక్కను తీస్తే అది ఒక డైమండ్ కానీ లేదా రాణి కానీ అయ్యే సంభావ్యతను మనం ఇప్పుడు కనుక్కోవాలి. సో మొదటగా అది డైమండ్ కానీ రాణి కానీ అయ్యే సంభావ్యతను మనం చూసినట్టయితే 52 ముక్కలు గల పేక కట్ట నుండి ఒక ముక్కను తీస్తే మొదటగా 52 ముక్కల నుండి ఒక ముక్కను తీయడానికి గల పర్యవసానాల సంఖ్యను మనం చూసినట్టయితే 52 C1గా చెప్పవచ్చు. సో ఇది 52 విధాలుగా మనం తీయవచ్చు. అనగా మనకు గల మొత్తం పర్యవసానాల సంఖ్య 52 మరియు మన ఘటనకు అనుకూలంగా ఉండే పర్యవసానాలను మనం చూసినట్టయితే అది ఒక డైమండ్ కానీ లేదా ఒక రాణి కానీ అయ్యే సంభావ్యత. మొదటగా మనం చూసినట్టయితే మనకు కావలసిన డైమండ్ సంఖ్యలు 13 మరియు రాణీలు 4. కానీ ఇందులో ఒక డైమండ్ రాణిని మనం ఈ 2 కేసులలో తీసుకుంటున్నాం కాబట్టి ఈ డైమండ్ రాణిని మనం ఇందులో నుంచి తీసేయాల్సి ఉంటుంది. ఇది మనకు కావలసిన ఘటనకు అనుకూలంగా ఉండే పర్యవసానాల సంఖ్య 16గా మనం చెప్పవచ్చు. ఇప్పుడు మనము ఈ ఘటన యొక్క సంభావ్యతను కనుగొన్నప్పుడు మనకు అనుకూలంగా ఉండే పర్యవసానాలు 16 మరియు మొత్తం పర్యవసానాలు 52 అనగా 4/13గా దీన్ని మనం చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నను సులభంగా చేసుకోవచ్చు. అదేవిధంగా ఒక సంచిలో 4 ఎర్రని బంతులు, 3 ఆకుపచ్చ రంగు బంతులు మరియు 5 నల్ల బంతులు ఉన్నాయి. ఈ సంచి నుండి మనం 3 బంతులను ఎంపిక చేసినట్లయితే 3 ఆకుపచ్చ బంతులు రావడానికి గల సంభావ్యత. మొదటగా మనము ఈ బంతిలను ఎలా ఎంపిక చేసుకోవాలి మరియు వీటి యొక్క సంభావ్యత ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూద్దాం. 3 ఎర్రని బంతులు, 4 ఆకుపచ్చ బంతులు మరియు 5 నీలం రంగు గల బంతులను తీసుకుందాం. ఇందులో నుంచి మనము కేవలం ఒక బంతిని ఎన్నుకున్నప్పుడు మనకు గల పర్యవసానాల సంఖ్యలు చూసినట్టయితే 12 C1 అనగా ఒక బంతిని మనం 12 రకాలుగా ఎన్నుకునే అవకాశం ఉంటుంది. సో మనకు అడగగల ప్రశ్నలు మొదటగా ఎర్రబంతి, మనం ఎన్నుకున్న బంతి ఎర్రబంతిగా వచ్చే సంభావ్యత అనగా మనకు కావలసినది ఎర్రబంతి అనగా రెడ్ కలర్. మనకు కావలసిన పర్యవసానాలు అనుకూలంగా ఉండే పర్యవసానాలు 3 మరియు మొత్తం పర్యవసానాల సంఖ్య 12 కాబట్టి మనకు అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు చేసినట్టయితే మనకు ఒక ఎర్రని బంతి రావడానికి సంభావ్యత 1/4గా చెప్పవచ్చు. అదేవిధంగా ఒక ఆకుపచ్చ బంతి రావడానికి కావలసిన సంభావ్యతను చూసినట్టయితే 4/12 అనగా 1/3గాను మరియు ఒక నీలం రంగు అనగా ఒక బ్లూ కలర్ బంతి రావడానికి సంభావ్యతను చూసినట్టయితే 5/12గా మనం చెప్పవచ్చు. అదేవిధంగా మనకు కావలసిన బంతి ఎరుపు లేదా ఆకుపచ్చ కావడానికి అనగా లేదా అన్నప్పుడు మనం 3 + 4/12 చేసుకోవాల్సి ఉంటుంది. సో లేదా అని మనం అడిగినప్పుడు మనం దాన్ని
జత చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం ఇప్పుడు 2 బంతులను ఎన్నుకుందాం. సో ఇప్పుడు 2 బంతులకు ఎన్నుకోవడానికి మనము దీనిని 2 విధాలుగా చెప్పవచ్చు. ఒక విధము మొదటగా 2 బంతులను ఒకేసారి ఎన్నుకున్నప్పుడు, లేదా 2 బంతులను ఒక బంతి తర్వాత మరొక బంతిని ఎన్నుకున్నప్పుడు. మనం మొదటగా చూసినట్టయితే 2 బంతులను ఒకేసారి లేదా ఒకదాని తర్వాత మరొకటి. సో ఒకదాని తర్వాత మరొక బంతిని తీసినప్పుడు మనము తిరిగి ఆ బంతిని ప్రవేశపెట్టినాము, లేదా తిరిగి ఆ బంతిని ప్రవేశపెట్టకను పోవచ్చు. సో తిరిగి చేర్చినప్పుడు, సో మనం దీన్ని 2 విధాలుగా చెప్పవచ్చు. తిరిగి చేర్చినప్పుడు మరియు తిరిగి చేర్చినప్పుడు. అనగా మొదటగా మనం ఒకేసారి తీసినప్పుడు ఏ విధంగా మన శాంపిల్ స్పేస్ వస్తుందో తెలుసుకుందాం. మొదటగా 2 బంతులను ఒకేసారి ఎన్నుకున్నప్పుడు మనం శాంపిల్ స్పేస్ అనేది 12 నుంచి 2 బంతులను తీయడానికి 12C2 అనగా 12 × 11/2 అనగా 66 విధాలుగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనకు అడిగే ప్రశ్నలు, ఆ 2 బంతులు ఎర్రని బంతులుగా రాగల సంభావ్యత అనగా ఈ 3 బంతుల నుండి 3C2/66గా చెప్పవచ్చు. 3C2 అనగా 3/66 1/22గా చెప్పవచ్చు. అదేవిధంగా ఒక ఎర్రని బంతి, ఒక ఆకుపచ్చ బంతి రావడానికి గల సంభావ్యత. మొదటగా ఒక ఎర్రని బంతి అనగా 3 గాను, ఆకుపచ్చ బంతి అనగా 4 గాను /66. కానీ మొదటగా నేను ఎర్రటి బంతిని కానీ లేదా ఆకుపచ్చ బంతిని కానీ తీసే అవకాశం ఉంటుంది కాబట్టి మనము దీనిని ఇంటూ 2గా చేసుకోవాలి. ఎందుకనగా మనకు ఒక క్రమ పద్ధతిలో ఇవ్వడం జరగలేదు కాబట్టి మనం దీన్ని 2 విధాలుగా తీయవచ్చు. అదేవిధంగా నేను 3 బంతులను తీసినప్పుడు నేను దాన్ని 3 ఫ్యాక్టోరియల్ అనగా 6తోని గుణించడం జరుగుతుంది. ఇది మనం ఒకేసారి తీసినప్పుడు. అదే మనం ఒకదాని తర్వాత మరొకటి తీసినప్పుడు, మొదటగా మనం తిరిగి చేర్చినప్పుడు అనగా నేను 2 బంతులను 2 ఎర్రని బంతులను తీయదలిచినప్పుడు మొదటి ఎర్రని బంతిని తీయడానికి కాగల సంభావ్యత 3/12 గాను, మరియు తీసిన బంతిని మనం తిరిగి చేస్తున్నాం కాబట్టి మరల ఎర్రని బంతిని తీయడానికి కాగల సంభావ్యతను 3/12 గాను చెబుతాము. అనగా 1/4 × 1/4 1/16 గాను, మరియు చేర్చనప్పుడు అనగా మొదటగా మనం 3/12 గాను, మరియు తరువాత ఒక బంతి మనం తిరిగి చేర్చనప్పుడు అనగా ఈ 3 బంతులలో నుండి మనకు ఒక బంతి ఆల్రెడీ వెళ్ళిపోయింది కాబట్టి 2/11గా దీన్ని మనం చెబుతాము. 6 1 6 2 అనగా 1/22గా మనం దీన్ని రాస్తాము. అదేవిధంగా 3 ఎర్ర బంతులను, 4 ఆకుపచ్చ బంతులను, 5 నీలం బంతులను మనము ఎన్నుకున్నప్పుడు తిరిగి చేర్చలేదనుకోండి, ఒక ఎర్రని బంతి, ఒక ఆకుపచ్చ బంతిని తీయడానికి మొదటగా తిరిగి చేర్చినప్పుడు చూద్దాం. 3 ఎర్రని బంతుల నుండి ఒక బంతిని తీయడానికి కాగల సంభావ్యత 3/12 గాను, మరియు మరల మనం చేరుస్తున్నాం కాబట్టి ఒక ఆకుపచ్చ బంతిని తీయడానికి కాగల సంభావ్యతను 4/12గా మనం చెబుతాం. 1/4 × 1/3ను 1/12గా మనం రాసుకోవచ్చు. కానీ మనము దీన్ని 2తోని గుణించవలసి ఉంటుంది. ఎందుకనగా దీనిని మనం ఎరుపు మరియు ఆకుపచ్చ రంగుగాను, లేదా ఆకుపచ్చ మరియు ఎరుపు రంగుగాను తీసే అవకాశం ఉంటుంది కాబట్టి. అదేవిధంగా మనం చేర్చినప్పుడు చూసినట్లయితే మొదటగా ఒక ఎర్రబంతిని తీయడానికి 3/12 గాను, లేదా ఒక మరల మనం ఆకుపచ్చ బంతిని తీయడానికి 4/11 గాను. ఎందుకంటే ఒక బంతిని తీసివేసినప్పుడు మరల మనకు మిగిలేది 11 బంతులు కాబట్టి. అదేవిధంగా మనం దీన్ని 2 చేత గుణించవలసి ఉంటుంది. ఒకవేళ మనకు మొదటగా ఎర్రబంతి మరియు రెండవ బంతి ఆకుపచ్చ బంతి రావడానికి గల సంభావ్యతను మనం చూసినట్లయితే ఒక నిర్ణీత క్రమంలో మనం ఆ సంభావ్యతను కోరుకున్నప్పుడు మనము ఈ 2చే గుణించాల్సిన అవసరం ఉండదు. కానీ ఒక నిర్ణీత క్రమంలో అని తెలియజేయనట్లయితే మనము ఖచ్చితంగా 2చే దానిని గుణించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం చూసినట్టయితే 12 క్యాన్సిల్ చేసుకున్నట్టయితే మనకు 2/11గా వస్తుంది.
సో ఈ విధంగా మనం వీటిని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం వీటిపై గల కొన్ని ప్రశ్నలను చూద్దాం. మొదటగా, ఒక సంచిలో 4 ఎర్రని బంతులు, 3 ఆకుపచ్చ బంతులు, 5 నల్ల బంతులు ఉన్నాయి. ఆ సంచి నుండి 3 బంతులను ఎంపిక చేసినట్లయితే ఆ 3 బంతులు ఆకుపచ్చ బంతులు వచ్చుటకు సంభావ్యత. సో మొదటగా నాకు 3 బంతులను ఎంపిక చేసినట్లయితే ఈ 12 బంతుల నుండి 3 బంతులను ఎంపిక చేయడానికి 12C3 అనగా 12 × 11 × 10/6గా మనం చెబుతాం. అనగా 220 విధాలుగా మనం వీటి నుంచి 3 బంతులను ఎంపిక చేయవచ్చు. అనగా మనకు ఆ మొత్తం పర్యవసానాల సంఖ్యను 220గా మనం చెబుతాము. అదేవిధంగా ఆ 3 బంతులు ఆకుపచ్చ బంతులు కావడానికి మొదటగా మనం చూసినట్టయితే ఇందులో 3 ఆకుపచ్చ బంతులుగా ఉన్నట్టు మనం గమనించవచ్చు. సో మనకు కావలసినది 3 ఆకుపచ్చ బంతులు. అనగా ఈ 3 ఆకుపచ్చ బంతుల నుండి మీరు మొదటగా 3 బంతులను ఎంచుకోండి బై మనకు కావలసిన మొత్తం పర్యవసానాల సంఖ్య 220. 3C3ను మనం 1/220గా చెబుతాము. సో మీ ఆప్షన్ను 1/220గా మీరు తీసుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ ఆప్షన్ ఇవ్వడం జరగలేదు, బై మిస్టేక్గా అలా వచ్చింది. సో 1/220గా మనం దీన్ని చెబుతాము. 3 ఒకే రంగు బంతులు వచ్చుటకు సంభావ్యత ఎంత? మొదటగా మనం చూసినట్టయితే మనకు 3 ఒకే రంగు బంతులు రావాలి. 3 ఒకే రంగు బంతులు రావడానికి అనగా ఆ 3 ఎర్ర రంగు బంతులైనా లేదా ఆకుపచ్చ బంతులైనా లేదా నీలి రంగు బంతులైనా రావాలి. మొదటగా మనం చూసినట్టయితే మనకు గల బంతుల సంఖ్య 3, 4, 5. దీనిలో మనం 3 బంతులను ఎన్నుకోవడానికి గల మనకు శాంపిల్ ఆవరణము 220 మరియు ఈ 3లో మనం 3 ఒకే రంగు బంతులు అనగా అది 3C3 కానీ లేదా 4C3 కానీ లేదా 5C3 కానీ మనం చెప్పవచ్చు. అనగా 1 + 4 + 5C3 అంటే 10 గాను మనం చెప్పవచ్చు బై 220. అనగా 15/220గా మనం దీన్ని చెప్పవచ్చు. మనము దీన్ని 5 ఎక్కంలో కొట్టివేసినట్టయితే 3/44గా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఈ విధంగా 3 ఒకే రంగు బంతులు అనగా ఆ రంగు బంతులు 3 ఎర్ర బంతులు లేదా 3 ఆకుపచ్చ బంతులు లేదా 3 నీలం బంతులుగా మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. 3 వివిధ రంగు బంతులు వచ్చుటకు సంభావ్యత. అనగా మన దగ్గర 3 ఎర్రని బంతులు, 4 ఆకుపచ్చ బంతులు, 5 నీలం బంతులు ఉన్నాయి. సో మనకు ఒక ఎర్రని బంతి, ఒక ఆకుపచ్చ బంతి మరియు ఒక నీలం బంతి రావడానికి సంభావ్యత చూసినట్లయితే మొదటగా మనము ఆ 12 బంతులలో నుండి 3 బంతులను ఎన్నుకోవాలి మరియు ఈ 3 బంతుల నుండి ఒక బంతిని మరియు రెండవ ఆకుపచ్చ బంతి నుండి ఒక బంతిని మరియు నీలం బంతి నుండి ఒక బంతిని ఎంచుకోవాలి. ఈ విధంగా 3 వివిధ రంగు బంతులు వచ్చుటకు సంభావ్యతను చెప్పవచ్చు. 3 × 4 × 5/220గా మనం దీన్ని చెప్పవచ్చు. 21, 20, 11 అనగా 3/11గా మనం మన జవాబును చెప్పవచ్చు. అదేవిధంగా సరిగ్గా ఒకే ఎరుపు రంగు బంతి వచ్చుటకు సంభావ్యత. మొదటగా మనం చూసుకున్నట్లయితే ఎరుపు బంతి 4 ఎర్రని బంతులు ఉన్నాయి. అనగా మనకు సరిగ్గా ఒకే ఎర్ర బంతి కావాలి. అనగా 4C1 మరియు మిగిలిన 8 బంతులలో మీరు 2 బంతులను కోరుకుంటున్నారు. సో అనగా 8C2/12C3. సో సరిగ్గా ఒక ఎర్ర బంతి అనగా మిగిలిన 2 బంతులు ఏవైనా కావచ్చు. అనగా మిగిలిన 8 బంతులలో మీరు 2 బంతులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఇలా చూసినట్టయితే ఇది 4 గాను 8C2 అనగా 8 × 7/2 మీరు దీనిని 28గా చెప్పవచ్చు. సో 4 × 28/220గా చెప్పవచ్చు. దీన్ని మనం 55 గాను అనగా 28/220
55గా మనం దీన్ని చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. మొదటగా సరిగ్గా ఒకే ఎరుపు రంగు బంతి వచ్చుటకు సంభావ్యత ఎంత? సో సరిగ్గా ఒకే ఎరుపు బంతి రావడానికి మొదటగా మనం చూసినట్టయితే ఇక్కడ 4 ఎర్రని బంతులు ఉన్నాయి. సో సరిగ్గా ఒకే ఎరుపు బంతి అనగా మనకు కావలసినది ఒక ఎర్రని బంతి మరియు మిగిలినవి 2 బంతులు. ఆ మిగిలిన 2 బంతులు మనము ఈ మిగిలిన 8 బంతుల నుండి ఎన్నుకోవాలి. మొదటగా మన శాంపిల్ ఆవరణం చూసినట్లయితే 12 బంతుల నుండి మీరు 3 బంతులను ఎన్నుకుంటున్నారు. కాబట్టి 12C 3 గాను మరియు ఒక ఎర్రని బంతి అనగా 4 బంతుల నుండి ఒక బంతిని మరియు 8 బంతుల నుండి 2 బంతులను మనం ఎన్నుకోవాలి. అనగా ఇది 4 గాను 8C2ను మనం 28గా చెప్పవచ్చు బై 12C3 మనం ఇంతకుముందు చూసినట్టుగా 220 గాను చెప్పవచ్చు. 28 బై 55గా మనం దీన్ని చెబుతాము. సో అదేవిధంగా మనం ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. ఒక సంచిలో 4 ఎర్రని బంతులు మరియు 3 ఆకుపచ్చ రంగు బంతులు మరియు 5 నల్ల బంతులు ఉన్నాయి. ఆ సంచి నుండి 3 బంతులు ఎంపిక చేసినట్లయితే ఆకుపచ్చ రంగు బంతి రాకుండా ఉండడానికి సంభావ్యత. మనం మొదటగా ఇక్కడ చూసినట్టయితే ఆకుపచ్చ బంతుల సంఖ్య 3గా ఉండింది అనగా మిగిలిన బంతులు 9. ఆకుపచ్చ బంతి రాకుండా ఉండడానికి అనగా మిగిలిన బంతుల నుండి మనము 3 బంతులను ఎన్నుకోవాల్సిన అవసరం ఉంది. సో మనకు మన ఘటన ఆకుపచ్చ బంతి రాకుండా ఉండడానికి అనగా మనము మిగిలిన 9 బంతుల నుండి 3 బంతులను మరియు మొత్తం 12 బంతుల నుండి 3 బంతులను ఎన్నుకోవాలి. మొదటగా మనం చూసినట్టయితే 9C3 మరియు 12C3 దీనిని మనం 9 × 8 × 7/6 మరియు 12 × 11 × 10/6గా చెప్పవచ్చు. 6 మనం కట్ చేసుకున్నట్లయితే మిగిలినది 9 × 8 × 7 బై 12 × 11 × 10గా వస్తుంది. సో ఇప్పుడు మనం వీటిని క్యాన్సిల్ చేసినట్లయితే మొదటగా 3 ముళ్ళు 3 4లు అదేవిధంగా 4 1లు 4 2లు 4 5లు అనగా 21/55గా మనం దీని జవాబును చెప్పవచ్చు. ఈ విధంగా మనము ఆకుపచ్చ బంతులు రాకుండా ఉండడానికి అనగా మిగిలిన బంతుల నుండి మనము 3 బంతులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు అదేవిధంగా మనం మరొక ప్రశ్నను చూద్దాం. ఒక సంచిలో 5 నీలి బంతులు 4 ఆకుపచ్చ బంతులు 3 పసుపు పచ్చని బంతులు ఉన్నవి. ఆ సంచిలో నుండి 3 బంతులను తిరిగి భర్తీ చేయకుండా ఉండేలా తీశారు. అనగా మనము తీసిన బంతిని మరల భర్తీ చేయకుండా తీస్తున్నాము. అయితే ఒక నిర్ణీత క్రమంలో తీసిన బంతి నీలిరంగు బంతి, ఆకుపచ్చ రంగు బంతి మరియు పసుపు పచ్చ బంతి అయ్యే సంభావ్యతను మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా మనము ఒక నిర్ణీత క్రమంలో ఒక నీలి బంతి అనగా ఒక బ్లూ బంతి మరియు ఆకుపచ్చ బంతి అనగా గ్రీన్ బంతి, ఒక పసుపు పచ్చ బంతి అనగా ఒక ఎల్లో బంతిని తీయాలి. అది కూడా ఒక నిర్ణీత క్రమంలో తీయాలి. మొదటగా నీలి బంతుల నుండి ఒక బంతిని తీయడానికి గల సంభావ్యతను మనం చూసినట్లయితే 5/12 గాను మరియు ఆకుపచ్చ బంతిని తీసినట్లయితే 4/11 గాను. ఎందుకంటే మనము ఈ బంతిని తిరిగి భర్తీ చేయకుండా ఉండేలా అనగా తీసిన బంతిని మనము మరల దానిని భర్తీ చేయడం లేదు. అదేవిధంగా పసుపు పచ్చ బంతి అనగా 3 బంతులు బై మిగిలిన 10 బంతులు తీసుకోవాలి. ఈ విధంగా మనం చేసినట్లయితే 4 ముళ్ళు 12 12 అదేవిధంగా 5 1లు 5 2లు అనగా దీన్ని మనం 1/22గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఒక నిర్ణీత క్రమంలో తీసినప్పుడు కేవలము 5/12 × 4/11 × 3/10గా మాత్రమే చెబుతాము. కానీ ఆ నిర్ణీత క్రమంలో అని చెప్పకుండా ఉన్నట్లయితే మనము ఈ మొత్తం విధానాలను 3 ఫ్యాక్టోరియల్ అనగా 6చే గుణించవలసి ఉంటుంది. ఎందుకనగా మనము ఒక
బ్లూ కలర్ బంతి మరియు ఆకుపచ్చ బంతిని మరియు పసుపు పచ్చ బంతిని 6 విధాలుగా తీసే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మనం ఇంకో ప్రశ్నను చూద్దాం. ఒక సంచిలో 5 ఎరుపు, 4 ఆకుపచ్చ మరియు 6 తెలుపు రంగు బంతులు పెట్టెలో ఉన్నాయి. యాదృచ్ఛికంగా పెట్టె నుండి ఒక బంతిని తీస్తే అది ఎరుపు బంతి కానీ ఆకుపచ్చ బంతి రావడానికి సంభావ్యత. మనము దీనిలో ఉన్న బంతిని తీసినట్లయితే ఆకుపచ్చ బంతి లేదా ఎరుపు బంతి, అనగా మొత్తం ఎరుపు బంతులు 5 మరియు ఆకుపచ్చ బంతులు 4, అనగా 9 బంతులు మనకు కావలసిన పర్యవసానాలు. సో 9 రకాలుగా మనము ఈ బంతులను తీయవచ్చు. అదేవిధంగా మనకు కావలసిన మొత్తం బంతులను చూసినట్లయితే 4, 6, 5, 15 బంతుల నుండి 9 బంతులను మనం తీయదలిచిన సో 9 బంతులు మనకు కావలసిన పర్యవసానాలు మరియు మొత్తం పర్యవసానాలు 15గా చెబుతాము. దీన్ని మనం 3 ఎక్కంలో క్యాన్సిల్ చేసినట్లయితే 3 ముళ్ళు 3 ఐదులు 3/5గా మనం దీనిని చెబుతాము. సో చివరగా ఒక వరుసలో 5 ఖాళీ కుర్చీలు ఉన్నాయి. ఒకవేళ 6 పురుషులు 4 స్త్రీలు కూర్చోవడానికి ఎదురు చూస్తున్నారు అనుకుంటే 2 పురుషులు మరియు 3 స్త్రీలు ఆ సీట్లను భర్తీ చేసే సంభావ్యత ఎంత? మొదటగా మనం చూసినట్లయితే 6 పురుషులు మరియు 4 స్త్రీలు కూర్చోవడానికి వీళ్ళు ఎదురు చూస్తున్నారు. మనము ఈ 10 మంది వ్యక్తుల నుండి మనకు కావలసిన సీట్లు కేవలం 5 ఖాళీ కుర్చీలు కాబట్టి కేవలం 5 మాత్రమే ఎన్నుకోవలసి ఉంటుంది. వీళ్ళను అమర్చవలసిన అవసరం మనకు లేదు కనుక కేవలం మనం 10 మంది నుండి 5 మందిని ఎన్నుకుంటున్నాము. ఇది మనకు కావలసిన ఆవరణము. అదేవిధంగా మనకు 2 పురుషులు మరియు 3 స్త్రీలు కావాలి. మనకు కావలసిన పర్యవసానాల సంఖ్యను చూసినట్టయితే 6 పురుషుల నుండి 2 పురుషులను ఎన్నుకోవడానికి గల ఎన్నికల సంఖ్యను 6C2గాను మరియు 3 స్త్రీలను ఎన్నుకోవడానికి కావలసిన సంఖ్యను 4C3గాను బై 10C5గాను చెబుతాము. సో దీనిని మనం సూక్ష్మీకరించుకున్నట్లయితే 6C2 విలువను 15గాను 4C3 విలువను 4గాను మరియు 10C5 అనగా 10 × 9 × 8 × 7 × 6 బై 5 ఫ్యాక్టోరియల్ అనగా 120గా మనం చెబుతాము. 1 0 0ను మొదటగా అనగా 4ను ఈ 4ను మనం కట్ చేసినట్టయితే 15/9 × 7గా మనం చెబుతాము. 3 ఐదులు 3 ముళ్ళు అనగా మిగిలినది 5/21 విధానాలు. సో మనకు కావలసిన సంభావ్యతను 5/21గా మనం చెబుతాము. సో ఈ విధంగా మనము ప్రాబబిలిటీలోని మొత్తం సమ్ములను చూడడం జరిగింది. సో దీనిని పరిశీలించి ప్రాక్టీస్ చేసి మార్కులు తెచ్చుకోండి. ఇప్పుడు మనం మరొక భాగాన్ని చూద్దాం. సంభావ్యతలోని అన్ని ప్రశ్నలను చూడడం జరిగింది. ఇప్పుడు మనం సంవర్గమనాలు అనే అంశాన్ని చూద్దాం. సో మొదటగా సంవర్గమానాలు అంటే ఏంటి మరియు వాటికి సంబంధించిన కొన్ని సూత్రాలను చూద్దాం. సో మొదటగా a⁴x = nగా ఇచ్చినప్పుడు దీన్ని మనం x విలువను కనుగొనడానికి సంవర్గమానాన్ని యూజ్ చేస్తాం. అనగా x విలువ log of a, దీన్ని మనం x log of n బేస్ a అని చదువుతాము. సో ఈ విధంగా మనము సంవర్గమానాలను ఉపయోగించడం జరుగుతుంది. సో దీనిపై గల కొన్ని ముఖ్యమైన సూత్రాలను మనం ఇప్పుడు చూద్దాం. మొదటగా చూసినట్టయితే log a బేస్ aని మనం 1గా చెబుతాము. ఎందుకంటే a⁴x మనకు a వచ్చింది అన్నప్పుడు a⁴1 మనం aగా చెబుతాము. ఈ ఇరువైపులా మనం సంవర్గమానాన్ని అప్లై చేసినట్టయితే 1 log of a బేస్ aగా చెబుతాము. సో అందువల్ల మనము log of a బేస్ aని 1గా చెబుతాము.
అదేవిధంగా లాగ్ 1ని మనం 0గా చెబుతాము. ఎందుకనగా ఏ పవర్ 0 అనగా 1. దీనికి మనం సంవర్గమానాన్ని అప్లై చేసినప్పుడు 0 ఈజ్ ఈక్వల్స్ టు ఈ ఏ విలువ ఇటు పోయినప్పుడు మనం లాగ్ ఆఫ్ 1 బేస్ ఏగా చదువుతాము. అనగా దేని బేస్ అయినా దాని యొక్క సంవర్గమానము 1 అయినప్పుడు దాని విలువ 0గా అవుతుంది. అనగా లాగ్ ఆఫ్ 1 అనేది 0కు సమానము. అదేవిధంగా లాగ్ 0 అనేది అనిర్వచనీయము. అనగా మనము దీనిని డిఫైన్ చేయలేము. అదేవిధంగా లాగ్ ఆఫ్ ఏ పవర్ m అనేది m ఇంటూ లాగే గాను మరియు లాగ్ ఆఫ్ ఏ పవర్ m బేస్ b పవర్ m ఉన్నప్పుడు మనము దీనిని m/n లాగ్ ఆఫ్ ఏ బేస్ b గాను చదువుతాము. అదేవిధంగా సంవర్గమానాలలో a ఇంటూ bగా ఉన్నప్పుడు దీనిని మనం లాగ్ a ప్లస్ లాగ్ bగా రాయడం జరుగుతుంది. అదేవిధంగా లాగ్ a/b ఉన్నప్పుడు దీన్ని మనం లాగ్ a మైనస్ లాగ్ bగా రాయడం జరుగుతుంది. అదేవిధంగా లాగ్ ఆఫ్ abc ఇవి లబ్ధంలో ఉన్నప్పుడు మనము విడిగా రాసినప్పుడు దీనిని మనము మొత్తంగా రాయాలి. అదేవిధంగా ఇవి భిన్నంగా ఉన్నప్పుడు దీనిని మనం తీసివేస్తూ రాయవలసి ఉంటుంది. అనగా ఏబీలు లబ్ధంలో ఉన్నాయి కాబట్టి ఏబీలను మొత్తంగాను మరియు ఈ మొత్తంలో నుండి సి భిన్నంలో ఉంది కాబట్టి ఈ సిని తీయడం జరుగుతుంది. అదేవిధంగా ఏ లాగ్ ఆఫ్ XA ఈ ఏ ఇటు ప్రతిక్షేపించుకొని ఎక్స్ను మనం కిందికి తెచ్చుకున్నప్పుడు x⁴ లాగ్ ఏ బేస్ ఏగా రావడం జరుగుతుంది. లాగ్ ఏ బేస్ ఏ వాల్యూ అనేది 1గా మనం చెప్పవచ్చు. అనగా మనకు వచ్చిన విలువ x అని మనం చెప్పుకోవచ్చు. మొదటగా మీరు ఈ సూత్రాలను గమనించినట్లయితే ఇప్పుడు మనం కొన్ని ప్రశ్నలను ఈ సూత్రాలపై చూద్దాం. మొదటగా లాగ్ ఆఫ్ 8 లాగ్ ఆఫ్ 512 బేస్ 8ని చూద్దాం. లాగ్ ఆఫ్ 8 512 తీసుకున్నట్టయితే మొదటగా 512ను మనం 8⁻³ బేస్ 8గా చెప్పవచ్చు. సో ఈ 3ను సూత్ర ప్రకారము లాగ్ ఆఫ్ ఏ పవర్ m బేస్ b చూసినట్లయితే దీనిని మనం m లాగ్ ఆఫ్ a బేస్ bగా రాయవచ్చు. సో దీనిని మనం 3 లాగ్ 8 బేస్ 8గా చెప్పవచ్చు. సో లాగ్ ఏ బేస్ ఏ విలువను 1గా మనం గుర్తించాము. సో 3 × 1 ఈ విలువను మనం 3గా చెప్పవచ్చు. సో ఈ విధంగా మనం ఈ ప్రశ్నకు జవాబును చెప్పవచ్చు. అదేవిధంగా లాగ్ ఆఫ్ 1/243 బేస్ 3 అనగా లాగ్ ఆఫ్ 1/243 మరియు బేస్ 3. మొదటిగా మనం బేస్ని చూసుకున్నట్టయితే బేస్ యొక్క విలువ 3గా ఉన్నందున ఈ 1/243ను మనము 3 యొక్క ఘాతాంకాలలో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. 343ను మొదటగా 3 పవర్ 5గాను మరియు 1/3/5ను మనం 3 పవర్ -5 గాను రాసుకోవచ్చు. ఈ విధంగా రాసుకున్నప్పుడు లాగ్ ఆఫ్ 3 పవర్ -5 అనగా ఈ -5 అనేది ముందుకు రావడం జరుగుతుంది. లాగ్ ఆఫ్ 3 బేస్ 3గా చెబుతాము. లాగ్ ఆఫ్ బేస్ 3 అండ్ 3 యొక్క విలువను మనం 1గా చెబుతాము. సో -1 -5 × 1ని 5గా రాయవచ్చు. సో ఈ విధంగా దీని యొక్క విలువ 5గా మనం చెబుతాము. అదేవిధంగా లాగ్ ఆఫ్ 216 బేస్ √6 యొక్క విలువను మనం కనుగొనడానికి ప్రయత్నించినప్పుడు మొదటగా 216ను మనం 6³ అని మరియు 6 యొక్క వర్గమూలాన్ని 6 పవర్ 1/2 అని రాస్తాము. మొదటగా ఈ విలువలను 6 యొక్క ఘాతాంకాలలో రాద్దాం.
ఆ యొక్క ఘాతాంకాలను రాసినప్పుడు ఇది లాగ్ 6 పవర్ 3 బేస్ 6 పవర్ 1/2గా మారుతుంది. మనము సూత్రం ప్రకారం చూసినట్టయితే లాగ్ a పవర్ m మరియు b పవర్ n ఉన్నట్లయితే దీనిని మనం n/n లాగ్ a/b అని చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే 3/1/2 లాగ్ 6 మరియు లాగ్ యొక్క భూమి కూడా 6గా చెప్పవచ్చు. ఈ 1/2 లవంలోకి వెళ్ళినట్లయితే 2గా అవుతుంది. అనగా 3 2 6 మరియు లాగ్ 6 బేస్ 6ను మనం 1గా చెబుతాము. అనగా దీని విలువ 6గా చెబుతాము. అదేవిధంగా మనము ఇంకో ప్రశ్నను చూసినట్లయితే లాగ్ 4 బేస్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.4 అనగా లాగ్ 4 బేస్ x ఈజ్ ఈక్వల్స్ టు 0.4 అనగా మొదటగా 0.4ను చూసినట్లయితే దీన్ని మనం 2/5గా రాసుకోవచ్చు. సో లాగ్ 4x ఈజ్ ఈక్వల్స్ టు 2/5గా రాసుకుందాం. అదేవిధంగా ఈ xను మనము ఇటువైపు పంపించినట్లయితే దీన్ని మనం x పవర్ 2/5గాను అనగా ఇరువైపులా 5/2 అప్లై చేసినట్లయితే 5/2 అనే ఘాతాన్ని అప్లై చేసినట్లయితే దీనిని x విలువను మనం కనుగొనే అవకాశం ఉంటుంది. x ఈజ్ ఈక్వల్స్ టు 4 ఘాతములో 5/2 గాను 4ను 2/2 ఇంటూ 5/2 గాను రాయవచ్చు. అనగా దీనిని మనం 2/5 అనగా 32గా చెబుతాము. సో ఈ విలువ మనకు 32గా చెప్పవచ్చు. అదేవిధంగా మనము మరొక విలువను చూసినట్లయితే లాగ్ బేస్ 2 లాగ్ బేస్ 2 లాగ్ బేస్ 3 లాగ్ బేస్ 4 64 యొక్క ఘాతము 3గా మనం చెబుతాము. సో 64ను మొదటగా 4/3 మరల మనకు పవర్ 3 ఉన్నందున 3 × 3 దీనిని మనం 4/9గా రాసుకోవచ్చు. ఇచ్చట మనం 4/9 రాసుకున్నట్లయితే ఈ 9 ఈ లాగుపై రావడం వల్ల లాగ్ 2 లాగ్ 2 లాగ్ 3 లాగ్ 9 బేస్ 3 ఇంటూ లాగ్ 4 బేస్ 4 1గా చెబుతాము. ఈ 9ని మనం 3 స్క్వేర్ రాయడం వల్ల ఈ 2ను మనం ఈ లాగ్ పైనకి తెచ్చుకోవడం ద్వారా లాగ్ 2 బేస్ 2 లాగ్ 2 బేస్ 2 అనగా 1 అనగా చివరకు మనకు లాగ్ 1 బేస్ 2 విలువ మిగిలింది. అనగా లాగ్ ఆఫ్ 1 విలువ 0 కాబట్టి దీన్ని మనం 0గా చెప్పవచ్చు. సో లాగ్ ఆఫ్ 1 బేస్తో సంబంధం లేకుండా లాగ్ 1గా వచ్చినప్పుడు దాని విలువను మనం 0గా చెబుతాము. అదేవిధంగా ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. లాగ్ 3 మరలా లాగ్ 2 x ఈజ్ ఈక్వల్స్ టు 1 అయితే మనం మొదటగా చూసినట్లయితే లాగ్ ఆఫ్ a x ఈజ్ ఈక్వల్స్ టు b అయినప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు a పవర్ bగా మనం రాసుకోవచ్చు. అనగా లాగ్ ఆఫ్ a కుడివైపు వెళ్ళినప్పుడు మనం దీన్ని a పవర్ bగా చెబుతాము. అదేవిధంగా మొదటగా లాగ్ 3ని మనము కుడివైపు పంపిద్దాం. సో దీన్ని మనం లాగ్ 2 లాగ్ ఆఫ్ 2x ఈజ్ ఈక్వల్స్ టు 3/1గాను మరలా 2ని ఇటువైపు పంపినప్పుడు లాగ్ ఆఫ్ 2 పవర్ x 2/3గాను అనగా 8గాను మరియు మరలా దీన్ని 2ని ఇటు పంపినప్పుడు 2/8 256గాను చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా మనము ఈ విలువను కనుగొనవచ్చు. అదేవిధంగా లాగ్ ఆఫ్ 200ను ఏ విధంగా మనం రాయవచ్చు? మొదటగా 200ను ప్రధాన కారణాంకాలుగా విడగొట్టుకోవాల్సి ఉంటుంది. 200ను మనం ప్రధాన కారణాంకాలుగా విడగొట్టుకున్నట్టయితే మొదటగా 2 100 మరల 2
5 చేసినట్లయితే 200ను 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 2గా చెప్పవచ్చు. సో లాగ్ ఆఫ్ 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 2 కనుక మనం చేసినట్లయితే దీనిని మనం లాగ్ ఆఫ్ 2 పవర్ 3 ప్లస్ లాగ్ ఆఫ్ 5 పవర్ 2గా రాయవచ్చు. సో ఈ విధంగా రాసినట్లయితే 3 లాగ్ 2 ప్లస్ 2 లాగ్ 5గా దీన్ని మనం రాయవచ్చు. సో ఈ విధంగా 2 లాగ్ 5 3 లాగ్ 2గా దీన్ని మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏబి విలువలో దీని యొక్క విలువను చూసినట్లయితే లాగ్ ఆఫ్ ఏ పవర్ 3 బి పవర్ 2 సి పవర్ 4 ఉన్నట్లయితే దీన్ని మనం మొదటగా లాగ్ ఆఫ్ ఏ పవర్ 3 ప్లస్ లాగ్ ఆఫ్ బి పవర్ 2 మరియు అదేవిధంగా లాగ్ ఆఫ్ సి పవర్ 4గా చెప్పుకోవచ్చు. దీన్ని మనం తిరిగి రాసినట్లయితే 3 లాగ్ ఏ మరియు 2 లాగ్ బి మరియు 4 లాగ్ సిగా చెప్పగలుగుతాము. సో ఈ విధంగా రాయగలుగుతాము. ఒకవేళ మనకు ఈ సి గనక భిన్నంలో ఉన్నదనుకోండి, సో దీన్ని 3 లాగ్ ఏ 2 లాగ్ బి మైనస్ 4 లాగ్ సిగా రాయవచ్చు. సో భిన్నంలో ఉన్నప్పుడు దీన్ని మనం తీసివేయడం జరుగుతుంది. సో అదేవిధంగా మరియు మరొక ప్రశ్నను ఇప్పుడు మనం చూద్దాం. మొదటగా చూసినట్టయితే లాగ్ 2 అనేది ఎక్స్, లాగ్ 3 అనేది వై, లాగ్ 7 అనేది జెడ్ గాను చెప్పడం జరుగుతుంది. సో మనకు కావలసిన విలువ లాగ్ ఆఫ్ 16 ఇంటూ 189 యొక్క ఘనమూలము. సో 189 యొక్క ఘనమూలము. మొదటిగా 189ని మనము కారణాంకాలుగా విడగొట్టుకున్నప్పుడు దీన్ని మనము 27 ఇంటూ 7గా రాయవచ్చు. అనగా లాగ్ ఆఫ్ మొదటగా 16ను 2 పవర్ 4 గాను, దీన్ని 3 ఇంటూ 7 యొక్క ఘనంగా 7 యొక్క ఘనమూలంగా రాస్తాం. అనగా లాగ్ ఆఫ్ 2 పవర్ 4 ఇంటూ 3 పవర్ 1 మరియు 7 పవర్ 1/3గా రాస్తాము. దీన్ని విడదీసి రాసినట్లయితే 4 లాగ్ 2 ప్లస్ 1 లాగ్ 3 మరియు 1/3 లాగ్ 7గా చెబుతాము. సో మనకు ఇచ్చిన విలువను దీనితో పోల్చినట్లయితే మనం దీనిని 4x ప్లస్ 1y మరియు 1/3 జెడ్గా చెబుతాము. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నకు జవాబును రాయగలుగుతాము. అదేవిధంగా ఇప్పుడు మనం మరొక సంఖ్యను చూసినట్లయితే, మరొక విలువను చూసినట్లయితే లాగ్ 25x ప్లస్ లాగ్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 6 అయితే x యొక్క విలువ. మొదటగా దీనిని మనం ఆప్షన్ల నుండి x విలువను ప్రతిక్షేపించడం ద్వారా ఈ ప్రశ్నను సులువుగా చేయవచ్చు. మొదటి పద్ధతిని చూద్దాం. లాగ్ ఆఫ్ 5ని ప్రతిక్షేపించినట్లయితే ఇక్కడ 1 గాను మరియు ఇక్కడ 1/2 లాగ్ 5 బేస్ 5 గాను మరియు ఇక్కడ లాగ్ 5 బేస్ 5 గాను చెబుతాము. అనగా 1/2 ప్లస్ 1 3/2గా చెబుతాము. కానీ మనకు కావలసిన విలువ 6. సో అదేవిధంగా 25ను మనం ప్రతిక్షేపించినట్లయితే లాగ్ 25 ప్లస్ లాగ్ 5 25 అనగా దీనిని 1 ప్లస్ 2గా చెబుతాము. కానీ దీని విలువ 6కు సమానం కాదు. అదేవిధంగా 125ను మనం ప్రతిక్షేపించినట్లయితే మనకు వచ్చిన విలువ భిన్నాలలో వస్తుంది. ఇప్పుడు మనం 625ను ప్రతిక్షేపించినట్లయితే దీన్ని మనం 625 అనగా 25 స్క్వేర్ 25 ప్లస్ 625ను 5 పవర్ 4 5 గాను అనగా 2 ప్లస్ 4 6 గాను చెబుతాం. ఒకవేళ మీరు విలువలను ఆప్షన్లో నుండి ప్రతిక్షేపించకుండా ఎక్స్లో దీన్ని సాధించాలంటే మొదటగా
ఈ ఎక్స్ స్థానంలో ఎక్స్ను మనం 5 పవర్ కేగా అనుకుందాం. లాగ్ ఆఫ్ 5 పవర్ కేగాను ప్లస్ లాగ్ ఆఫ్ 5 పవర్ కేగాను అనుకుందాం. అనగా ఎక్స్ విలువను మనం 5 పవర్ కేగా అనుకుంటున్నాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే 25ను మనం 5 పవర్ 2గా రాయవచ్చు. అనగా వచ్చిన విలువ k/2 ప్లస్ కేగా చెబుతాము. అనగా 3k/2 యొక్క విలువ 6కు సమానం. 3 1 3 2 అనగా k = 4. ఈ k = 4ను మనం ఇక్కడ ప్రతిక్షేపించినట్లయితే 5 పవర్ 4ను 625గా మనం చెబుతాము. ఇప్పుడు మరొక ప్రశ్నను చూస్తున్నాము. లాగ్ ఆఫ్ 7/7 మొదటిగా దీన్ని 1గాను మరియు లాగ్ ఆఫ్ a బేస్ bను మనము లాగ్ a బై లాగ్ b రాయడం జరుగుతుంది. సో దీన్ని మనం లాగ్ 36 బై లాగ్ 16 అదేవిధంగా లాగ్ 4 నాగ్ 6గా రాయడం జరుగుతుంది. 36ను 6 యొక్క వర్గంగాను 16ను 4 యొక్క వర్గంగాను రాసినట్లయితే 2 లాగ్ 6 బై 2 లాగ్ 4 ఇంటూ లాగ్ 4 బై లాగ్ 6గా రాయడం జరుగుతుంది. లాగ్ 6 మరియు లాగ్ 4ను మరియు 2ను క్యాన్సిల్ చేసినట్లయితే సూక్ష్మీకరించుకున్న తర్వాత మనకు వచ్చిన విలువ 1గా చెబుతాము. అదేవిధంగా మరియు మనం ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. log x minus log y is equals to log of x minus y. సో దీన్ని చూసినట్లయితే సూత్ర ప్రకారంగా దీన్ని చూసినట్లయితే log of x by y is equals to log of x minus yగా చెబుతున్నాము. ఇరువైపులా సంవర్గమానాన్ని తీసివేసినట్లయితే x by y is equals to x minus y గాను మరియు ఈ yని మనం కుడివైపు తీసుకెళ్ళి గుణించినట్లయితే x is equals to xy మైనస్ వై స్క్వేర్గా చెబుతాము. దీనిలో వై స్క్వేర్ వచ్చే ఆప్షన్ని మనం వెతికినట్లయితే ఈ ఎక్స్ను మనం కుడివైపుకు పంపించుకున్నట్లయితే వై స్క్వేర్ వచ్చే అవకాశం లేదు. ఇక్కడ మనకు వై స్క్వేర్ వచ్చే అవకాశం ఉంది. ఈ రెండింటిలోనూ వై స్క్వేర్ వచ్చే అవకాశం లేనందున ఈ ఆప్షన్ను మనం ప్రయత్నిద్దాం. వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు xy మైనస్ ఎక్స్గా చెప్పవచ్చు. అనగా ఈ వై స్క్వేర్ ఇటు పంపినట్లయితే xy మైనస్ ఎక్స్గా మనం దీన్ని చెప్పవచ్చు. సో ఈ విధంగా మనము దీనికి జవాబును సులువుగా కనుక్కున్నాము. ఇప్పుడు మనము మరొక ప్రశ్నను చూద్దాం. 1 బై లాగ్ ఎక్స్ బేస్ ఏబీని అనగా 1 బై లాగ్ బిఏ ఉన్నట్లయితే దీన్ని మనం లాగ్ ఏ బేస్ బీగా రాయవచ్చు. సో ఇచ్చిన విలువను మనం ఆ విధంగా రాసినట్లయితే లాగ్ ఆఫ్ ఎక్స్ లాగ్ ఆఫ్ ఏ బై బి బేస్ ఏబీ గాను ప్లస్ లాగ్ ఆఫ్ బి బై సి బేస్ ఎక్స్ గాను మరియు లాగ్ ఆఫ్ సి బై ఏ బేస్ ఎక్స్ గాను రాయడం జరుగుతుంది. అన్ని బేస్లు సమానంగా ఉండడం కారణంగా దీన్ని మనం ఇవి కూడికలో ఉంటే 1గా రాసుకున్నప్పుడు వీటి లబ్ధంగా రాయాలి. అనగా ఏ బై బి ఇంటూ బి బై సి ఇంటూ సి బై ఏగా రాయవచ్చు. సో వీటిని సూక్ష్మీకరించుకున్నట్లయితే వీటి విలువ 1గాను అనగా లాగ్ ఆఫ్ x1 అనగా లాగ్ 1 విలువ 0గా చెప్పడం జరుగుతుంది. సో మనకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ యొక్క విలువ 0గా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం మరొక ప్రశ్నను చూద్దాం. లాగ్ 3 ఇజ్ ఈక్వల్స్ టు 0.477 మరియు 1000 పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 3 అయితే ఎక్స్ విలువ ఎంత? సో 1000 పవర్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు 3 అన్నప్పుడు మనం ఇరువైపులా లాగరిథంను అప్లై చేసినట్లయితే దీన్ని మనం ఎక్స్ లాగ్ 1000 గాను మరియు దీనిని లాగ్ 3 గాను రాయడం జరుగుతుంది. లాగ్ 1000ని లాగ్ 10 పవర్ 3 అనగా లాగ్ 3 దీన్ని మనం 3xగా రాసుకోవచ్చు. ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ 3 అనగా ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు లాగ్ 3ను 3చే భాగించాలి. అనగా లాగ్ 3 యొక్క విలువ 0.477ను 3చే భాగించినట్లయితే 0.159 వస్తుంది.
మనము ఈ విధంగా దీనిని మనం కనుగొనే అవకాశం ఉంటుంది. 10 పవర్ 0, 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3, అదేవిధంగా 10 పవర్ -1, 10 పవర్ -2, 10 పవర్ -3. ఇది మనకు n యొక్క విలువలు అయితే లాగ్ n యొక్క విలువలను మనం చూసినట్లయితే మొదటగా మనం చెప్పుకోవాల్సినది సహజ సిద్ధంగా లాగ్ బేస్ ఏమీ ఇవ్వకపోతే లాగ్ 10గా మనం తీసుకుంటాము. ఇప్పుడు వీటన్నిటికీ మనం లాగ్ అప్లై చేసినట్లయితే మొదటగా దీన్ని -3 లాగ్ బేస్ 10గా చెబుతాము. బేస్ 10 సమానము కాబట్టి దీన్ని మనం -3గా చెబుతాము. అదేవిధంగా దీనికి మనము లాగరిథంను అనగా సంవర్గమానాన్ని అప్లై చేసినట్లయితే -2 గాను, దీన్ని -1 గాను, దీన్ని 0 గాను, మరియు దీన్ని 1 గాను, దీన్ని 2 గాను, దీన్ని 3 గాను చెబుతాము. అనగా లాగ్ ఆఫ్ 1000ని మనం 3గా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ ప్రశ్నకు జవాబును వెతకవచ్చు. అదేవిధంగా మనము ఇప్పుడు మరొక ప్రశ్నను చూద్దాం. లాగ్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0.301గా ఇచ్చారు. ఇప్పుడు మనకు కనుక్కోమన్న విలువ లాగ్ 512 అనగా దీన్ని మనం లాగ్ 512/లాగ్ 5గా తీసుకోవచ్చు. సో లాగ్ 512ను మనము లాగ్ 2 పవర్ 9 గాను బై లాగ్ 5ను లాగ్ 10/2 గాను రాయడం జరుగుతుంది. లాగ్ 10/2 అనగా ఇది 9 లాగ్ 2 బై లాగ్ 10 మైనస్ లాగ్ 2గా రాయడం జరుగుతుంది. అనగా 9 లాగ్ 2 బై 1 మైనస్ లాగ్ 2గా చెప్పడం జరుగుతుంది. మొదటగా 9 ఇంటూ లాగ్ 2 యొక్క విలువను మనం చూసినట్లయితే 9 ఇంటూ లాగ్ 2 లాగ్ 2 యొక్క విలువను 0.3 గాను బై 1 మైనస్ 0.3 చేసినట్లయితే ఇది మనకు 27 అనగా అప్రాక్సిమేట్గా 2.7 గాను మరియు 0.7 గాను చెబుతాము. ఈ పాయింట్లు మనం తీసివేసినట్లయితే 27/7 అనగా మనకు వచ్చే అప్రాక్సిమేట్ విలువ 3 కంటే ఎక్కువగా ఉంటుంది. మనకు 3 కంటే ఎక్కువగా ఉన్న విలువ కేవలము 3.876గా మనం చెబుతాము. సో ఈ విధంగా మనము సంవర్గమానాలకు సంబంధించిన ప్రశ్నలను చూసాము. సో బాగా ప్రాక్టీస్ చేసి మంచి మార్కులు తెచ్చుకోగలని కోరుతున్నాను. థ్యాంక్ యూ.